చిన్న పాప కిటికీలోంచి చూస్తూ ఉంది. ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు. వెంటనే ఆ పాప తండ్రి దగ్గరికి వెళ్లి, ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు నాన్న, ఆపండి అని అడిగింది. ఆ తండ్రి పాపని దగ్గరికి తీసుకుని, మనం మొఘలుల ఆధీనంలో ఉన్నామమ్మా, వాళ్ళని అడ్డుకోవడం మన వల్ల కాదు అని చెప్పాడు. దాంతో బాధగా ఆ పాప అలా చూస్తూ ఉంది. కొంతకాలం తర్వాత పాప పెరిగి పెద్దదైంది, పెళ్లి జరిగింది. ఒకరోజు అత్తవారింట్లో గుమ్మం దగ్గర నిల్చొని బయట చూస్తున్నాముకు కొంతమంది దుండగులు ఎదురుగా ఉన్న దేవాలయం ధ్వంసం చేయడం కనిపిస్తుంది. వెంటనే భర్త వద్దకు వెళ్లి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆపమని భర్తను అడుగుతుంది. దానికి ఆ భర్త, మనం కిల్జియా ప్రభువుల ఆధీనంలో ఉన్నామని, అడ్డుకుంటే చంపేస్తారని చెప్తాడు. ఈసారి ఆమెకి బాధ రాల, కోపం వచ్చింది. ఆమె కొంతకాలానికి ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకు చిన్నతనం నుంచే రామాయణ మహాభారత గాథలు, పురాణాలు, వాటిలోని మంచి చెడులు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతో మెలగడం, యుద్ధ విద్యలు, ఇలా అన్ని వివరంగా చెప్తూ పెంచసాగింది. ఒకరోజు ఆమె ముందే ఇంకో దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఆమె ఈసారి కొడుకు వైపు చేస్తుంది. అంతే, ఆ 16 సంవత్సరాలున్న అబ్బాయి టెంపుల్ మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని చిత్తుగా కొట్టి ఆ టెంపుల్ ని కాపాడాడు. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ ఆమె విజయాబాయి.